మన శరీరంలో జరిగేటువంటి వివిధ రకాల చర్యలను నియంత్రించడానికి సమన్వయపరచడానికి మన శరీరంలో నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ నియంత్రణ సమన్వయ వ్యవస్థను నిర్వహించేదే నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావీయ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థ అంతఃస్రావీయ వ్యవస్థను నియంత్రణ సమన్వయ వ్యవస్థలు అని అంటారు. దాన్ని ఇంటగ్రేటివ్ సిస్టమ్ అని అంటాం. సో ప్రస్తుతం మనము నాడీ వ్యవస్థ గురించి చూద్దాం. సో నాడీ వ్యవస్థ శరీరంలో జరిగేటువంటి వివిధ రకాల జీవక్రియలనే కాకుండా శరీరం బయట జరిగేటువంటి చర్యలకు అనుక్రియ లేదా ప్రతిచర్యలను చూపించేటువంటి వ్యవస్థనే నాడీ వ్యవస్థ అని అంటారు. ఈ నాడీ వ్యవస్థ గురించి అధ్యయనం చేయడాన్ని న్యూరాలజీ అని అంటాం. న్యూరాలజీ. నాడీ వ్యవస్థలో ముఖ్యంగా మనకు రెండు రకాల కణాలు ఉంటాయి. ఒకటి నాడీ కణాలు. ఈ నాడీ కణాలని న్యూరాన్లు అని అంటాం. మరియు గ్లియల్ కణాలు. గ్లియల్ కణాలు. నాడీ కణాలు నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ అని అంటాం. సో న్యూరాన్లు నాడీ కణాలు అనేటివి నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు. ఇక ఈ గ్లియల్ కణాలు ఈ నాడీ కణాలకు సపోర్టివ్గా సహాయకాలుగా ఉంటాయి. నాడీ కణాల గురించి చూస్తే మన శరీరంలో కొన్ని మిలియన్ల సంఖ్యలో నాడీ కణాలు అనేవి ఉంటాయి. నాడీ కణాల సంఖ్య స్థిరంగా ఉంటుంది. నాడీ కణాలకు ఎటువంటి విభజన శక్తి అనేది ఉండదు. సో మానవ శరీరంలోని అతి పొడవైనటువంటి కణాలు లేదా జంతు రాజ్యంలోనే అతి పొడవైనటువంటి కణాలు నాడీ కణాలు. జిరాఫీ యొక్క మెడ భాగంలో ఉన్నటువంటి నాడీ కణాలు దాదాపుగా 1 మీటరు పొడవు ఉంటాయి. ఇక నాడీ కణాల యొక్క లేదా న్యూరాన్ల యొక్క నిర్మాణం చూస్తే న్యూరాన్ల యొక్క నిర్మాణం చూస్తే న్యూరాన్లలో కణదేహం, డెండ్రైట్లు, ఎగ్జాన్ మరియు టెలిడెండ్రైట్లు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. కణదేహం, ఈ భాగాన్ని కణదేహం అని అంటారు. కణదేహం లోపల కేంద్రకం ఉంటుంది. ఈ కణద్రవ్యంలో అనేకమైనటువంటి చిన్న చిన్న కణికలు అనేవి ఉంటాయి. వీటిని నిస్సిల్ కణికలు అని అంటారు. నిస్సిల్ కణికలు, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక కణదేహం నుంచి ఏర్పడినటువంటి శాఖాయుతమైనటువంటి నిర్మాణాలను డెండ్రైట్లు అని అంటారు. డెండ్రైట్లు. ఇక కణదేహం నుంచి ఏర్పడినటువంటి పొడుగాటి తోకలాంటి నిర్మాణాన్ని ఎగ్జాన్ లేదా దీన్ని నాడీ అక్షము అని అంటారు. నాడీ అక్షం. ఈ నాడీ అక్షాన్ని చుట్టూ ఉన్నటువంటి ఈ పల్చనైనటువంటి పొరను మైలిన్ తొడుగు అని అంటాం. మైలిన్ షీత్. మైలిన్ తొడుగు అక్కడక్కడ వదులుగా ఉంటుంది. అక్కడక్కడ వదులుగా ఉండి ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంటుంది. దీన్ని నోడ్స్ ఆఫ్ రన్వీర్ కణుపులు అని అంటాం. సో నాడీ ప్రచోదనం సక్రమంగా రవాణా చేయబడడానికి ఈ మైలిన్ తొడుగు అనేది, మైలిన్ షీత్ అనేది ఉపయోగపడుతుంది. ఇక ఎగ్జాన్ నాడీ అక్షం యొక్క చివరన ఉన్నటువంటి శాఖాయుతమైనటువంటి నిర్మాణాలని నాడీ అంత్యాలు టెలిడెండ్రైట్స్ అని అంటారు. సో ఇది నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి క్రియాత్మకమైనటువంటి ప్రమాణము. దీన్ని నాడీ కణము అని అంటారు. న్యూరాన్లు. ఈ నాడీ వ్యవస్థ వివిధ రకాలైనటువంటి విద్యుత్ రసాయన ప్రకంపనాల రూపంలో నర్వ్ ఇంపల్సెస్ అని అంటారు. ఈ నాడీ ప్రచోదనాలు అనేటివి విద్యుత్ రసాయన ప్రచోదనాల రూపంలో
సమాచారాన్ని వివిధ కణాల నుంచి చేర్పిస్తుంది. సో ఈ విద్యుత్ రసాయన ప్రచోదనము రవాణా చేయబడడానికి సోడియం మరియు పొటాషియం అయాన్లు అవసరమవుతాయి. Na+ మరియు K+ అయాన్స్ అని అంటారు. ఒక నాడీకణము ఇంకొక నాడీకణం కలిసేటువంటి ప్రదేశాన్ని సినాప్స్ అని అంటాం. ఒక నాడీకణం ఇంకొక నాడీకణం కలిసేటువంటి ప్రదేశాన్ని సినాప్స్ అని అంటాం. ఈ సినాప్స్ దగ్గర వివిధ రకాలైనటువంటి రసాయనాలు విడుదల చేయబడతాయి. ఈ రసాయనాలని న్యూరో ట్రాన్స్మిటర్లు అని అంటారు. న్యూరో ట్రాన్స్మిటర్లు అని అంటారు. నాడీ ప్రచోదనము సక్రమంగా రవాణా చేయబడడానికి, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఈ న్యూరో ట్రాన్స్మిటర్లు అనేటివి ఉపయోగపడతాయి. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్లు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. అస్టైల్ కొలైన్, సెరటోనిన్, డోపమైన్, హిస్టమైన్, ఎపినెఫ్రిన్ మరియు గాబా అంటే గామా అమైనో బ్యూటరిక్ ఆమ్లము. గామా అమైనో బ్యూటరిక్ ఆమ్లం గాబా. ఇవి ఎగ్జైటేటరీగా లేదా ఇన్హిబిటరీగా ఉంటాయి. అంటే సో నాడీ ప్రచోదనాన్ని ఉత్తేజపరచవచ్చు లేదా నాడీ ప్రచోదనాన్ని తగ్గించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మాకు డోపమైన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ లోపం వల్ల పార్కిన్సన్స్ అనేటువంటి నరాల బలహీనత కలుగుతుంది. నరాల బలహీనత కలుగుతుంది. ఇక నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి రకాలు, నాడీ వ్యవస్థ యొక్క రకాలు తీసుకుంటే నాడీ వ్యవస్థను ముఖ్యంగా మనము 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ మరియు స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఇక కేంద్రీయ నాడీ వ్యవస్థలో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. మెదడు మరియు వెన్నుపాము. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము అనేటువంటి భాగాలు ఉంటాయి. ఇక పరిధీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు మరియు వెన్ను నాడులు ఉంటాయి. కపాల నాడులు మరియు వెన్ను నాడులు ఉంటాయి. ఇక స్వయంచోదిత నాడీ వ్యవస్థను తిరిగి 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ, సహసహానుభూత లేదా సహానుభూతపర నాడీ వ్యవస్థ. సహానుభూతపర నాడీ వ్యవస్థ. సో నాడీ వ్యవస్థను ముఖ్యంగా మనము 3 రకాలుగా విభజించుకోవచ్చు. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము అనే భాగాలు ఉంటాయి. పరిధీయ నాడీ వ్యవస్థలో ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థ నుంచి ఏర్పడినటువంటి నాడులైనటువంటి కపాల నాడులు మరియు వెన్ను నాడులు. సో మెదడు నుంచి ఏర్పడినటువంటి నాడులను కపాల నాడులని, వెన్నుపాము నుంచి ఏర్పడినటువంటి నాడులను వెన్ను నాడులని అంటాం. ఇక స్వయంచోదిత నాడీ వ్యవస్థ 2 రకాలు. సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ లేదా సహానుభూతపర నాడీ వ్యవస్థ. ఇక మనము కేంద్రీయ నాడీ వ్యవస్థ గురించి ఒకసారి చూద్దాం. కేంద్రీయ నాడీ వ్యవస్థ, దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థలో ముఖ్యంగా మనకు మెదడు, వెన్నుపాము అనేటువంటి భాగాలు ఉంటాయి. ఇక మెదడు మానవ శరీరంలో బాగా అభివృద్ధి చెందినటువంటి మరియు సంక్లిష్టమైనటువంటి అవయవము. మెదడును చుట్టూ ఉన్నటువంటి ఎముకల గూడునే కపాలము అని అంటారు. మెదడు కపాలము లేదా దీన్ని పుర్రే అని అంటాం. క్రేనియం అని అంటాము. ఈ క్రేనియం లేదా కపాలము లేదా పుర్రే అనేటువంటి ఎముకల గూడుతో రక్షణ పొందుతూ ఉంటుంది.
మెదడును చుట్టూ ఉన్నటువంటి పొరలని మెనింజస్ అని అంటాం. మెనింజస్. ఈ మెనింజస్లో 3 మెనింజస్ ఉంటాయి. 3 పొరలు చుడుతూ ఉంటాయి. సో వెలుపలి పొరను వరాసిక, లోపలి పొరను లౌతికళ, మధ్య పొరను మధ్వి అని అంటాం. సో వరాసిక, లౌతికళ, మధ్వి ఇవి మెదడు చుట్టూ ఉన్నటువంటి రక్షణ పొరలు. ఈ పొరల మధ్య భాగంలో ఉన్నటువంటి ద్రవ భాగాన్ని మస్తిష్క మేరు ద్రవం అని అంటాం. మస్తిష్క మేరు ద్రవం, దీన్ని సిఎస్ఎఫ్ అని అంటాం. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఈ మస్తిష్క మేరు ద్రవము మెదడును అఘాతాల నుంచి లేదా షాక్స్ నుంచి కాపాడుతుంది. మెదడు యొక్క అధ్యయనాన్ని ఫ్రీనాలజీ అని అంటాం. ఫ్రీనాలజీ. మెదడు యొక్క బరువు దాదాపుగా 1350 గ్రాముల నుంచి 1380 గ్రాముల వరకు ఉంటుంది. సో మానవ శరీరంలో మెదడు అనేది బాగా సంక్లిష్టమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భాగము. మెదడు అనేది ఎముకల గూడు అయినటువంటి కపాలము లేదా పుర్రెలో రక్షణ పొందుతూ ఉంటుంది. మెదడును చుడుతూ ఉన్నటువంటి రక్షక పొరలను మెనింజస్ అని అంటారు. వెలుపలి పొరను వరాసిక, లోపలి పొరను లౌతికళ, మధ్య పొరను మధ్వి అని అంటారు. ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలని. ఇక ఈ పొరల మధ్య ఉన్నటువంటి ద్రవరూప భాగాన్ని మస్తిష్క మేరు ద్రవం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాం. మెదడు గురించి అధ్యయనం చేయడాన్ని ఫ్రీనాలజీ అంటారు. మెదడు బరువు దాదాపుగా 1350 గ్రాములు లేదా 1380 గ్రాముల వరకు ఉంటుంది. ఇక మెదడును మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ముందు మెదడు, మధ్య మెదడు మరియు వెనుక మెదడు. ముందు మెదడు. ఈ ముందు మెదడులో ఉన్నటువంటి అతిపెద్ద భాగాన్ని మస్తిష్కము అని అంటారు. మస్తిష్కము అని అంటాం. సెరిబ్రమ్ అని అంటారు. ఇక మధ్య మెదడులో నేత్రలంబికలు అనేటివి ఉంటాయి. ఆప్టిక్ లోబ్స్ అంటాం. ఇక వెనుక మెదడు భాగంలో ముఖ్యంగా అనుమస్తిష్కము మరియు మజ్జాముఖము అనేటువంటి భాగాలు ఉంటాయి. అనుమస్తిష్కాన్ని సెరిబెల్లం అని అంటాం. సెరిబెల్లం. మజ్జాముఖాన్ని మెడుల్లా ఆబ్లాంగేటా అని అంటాం. ముఖ్యంగా ఈ మెదడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలను చూస్తే ఇక మెదడులో ఉన్నటువంటి అతిపెద్ద భాగాన్ని మస్తిష్కము అని అంటారు. ఈ భాగాన్ని మస్తిష్కము అని అంటారు. సో మెదడు మొత్తంలో ఉన్నటువంటి అతిపెద్ద భాగం మస్తిష్కము. దాదాపుగా 995 గ్రాముల బరువు ఉంటుంది. సో ఈ మస్తిష్కం భాగంలో అక్కడక్కడ ఎత్తులు పళ్ళాలు ఉంటాయి. ఎత్తులను గైరీ అని, పళ్ళాలను సల్సి అని అంటారు. మాకు జీవపరిణామ పరంగా మానవ మెదడులో ఎక్కువ సంఖ్యలో గైరీ మరియు సల్సి అనేటివి ఉంటాయి. ఈ గైరీ సల్సి ఉండడం అనేది మెదడు యొక్క వైశాల్యాన్ని పెంచుతుంది. సో అంటే మెదడులో అనేకమైనటువంటి కొన్ని మిలియన్ల సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. ఆ నాడీ కణాలు మెదడులో ఇమిడి ఉండడానికి కావాల్సినటువంటి వైశాల్యాన్ని పెంచుతాయి గైరీ మరియు సల్సి అనేటివి. అదేవిధంగా జీవపరిణామ పరంగా మానవ మెదడులో గైరీ సల్సి అనేది ఎక్కువగా ఉండడము మానవ మెదడు ఇతర జంతువులతో పోల్చుకుంటే బాగా అభివృద్ధి చెందింది అని సూచిస్తుంది. ఇక ఈ మస్తిష్కం యొక్క వెలుపలి భాగంలో
మస్తిష్కం యొక్క వెలుపలి భాగంలో బూడిద వర్ణ పదార్థం ఉంటుంది, లోపలి భాగంలో తెలుపు వర్ణ పదార్థం ఉంటుంది. తెలుపు వర్ణ పదార్థం ఉంటుంది. ఈ మస్తిష్కం భాగం యొక్క విధులను చూసామనుకోండి, మస్తిష్కం భాగంలో జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఆలోచన, వివేచన, మాట్లాడడం మరియు నేర్చుకోవడం అనేటువంటి కేంద్రాలు ఉంటాయి. సో మస్తిష్కము వివిధ రకాలైనటువంటి నియంత్రిత చర్యలను నిర్వహిస్తుంది. సో జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఆలోచన, వివేచన, మాట్లాడటం, నేర్చుకోవడం అన్నీ కూడా మస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయి. సో మస్తిష్కం అనేది మానవ మెదడులో అతిపెద్ద భాగము. దాదాపుగా 995 గ్రాముల బరువు ఉంటుంది. మస్తిష్కం భాగంలో ఎత్తులను గైరి అని, పళ్ళాలను సల్సి అని అంటారు. వెలుపలి భాగము బూడిద రంగులో, లోపలి భాగము తెలుపు రంగులో ఉంటుంది. సో మస్తిష్కంలో వివిధ రకాల నియంత్రిత చర్యలు నిర్వహించబడతాయి. సో జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఆలోచన, వివేచన, మాట్లాడటం, నేర్చుకునేటువంటి అంశాలన్నీ కూడా ఈ మస్తిష్కం భాగంలోనే ఉంటాయి. ఇక అనుమస్తిష్కము. ఈ అనుమస్తిష్కాన్ని మనం చిన్న మెదడు అని కూడా అంటాం. చిన్న మెదడు అంటారు. ఈ అనుమస్తిష్కం భాగం కూడా మనకు అనేకమైనటువంటి నియంత్రిత చర్యలు వాలంటరీ యాక్షన్స్ అంటారు. సో నియంత్రిత చర్యలైనటువంటి కండర వ్యవస్థ మరియు అస్థిపంజర వ్యవస్థలను సమన్వయపరుస్తుంది. కండర మరియు అస్థిపంజర వ్యవస్థలు అంటే చలనం అనేది అనుమస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇక మజ్జాముఖము. ఇక్కడ మనకు మస్తిష్కం భాగం కిందన ద్వారగోర్థము, దీన్ని గ్వార్థము అని అంటారు. దీన్ని ద్వారగోర్థము, హైపోథలామస్. ఇది అథోపర్యంకం, హైపోథలామస్, అథోపర్యంకం. డైన్సెఫలం అథోపర్యంకము. సో ఇది భావావేశాలను, ఆకలి దప్పికలను నియంత్రిస్తుంది. ఇక ఈ భాగాన్ని మధ్య మెదడు అని అంటాము. ఈ మధ్య మెదడు నుంచి వచ్చినది మనకు మజ్జాముఖ భాగం. సో అతి సున్నితమైనటువంటి భాగం మజ్జాముఖం. అనేకమైనటువంటి అనియంత్రిత చర్యలను నియంత్రిస్తుంది. సో అనియంత్రిత చర్యలు అంటే మన ఆధీనంలో లేకున్నటువంటి చర్యలు. సో అనియంత్రిత చర్యలైనటువంటి హృదయ స్పందన, శ్వాసక్రియ, వివిధ రకాలైనటువంటి జీర్ణక్రియ, స్రావాల విడుదల కావడము, ఇవన్నీ కూడా మజ్జాముఖం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇది మెదడు. ఇక వెన్నుపాము. మెదడు యొక్క చివరి భాగమైనటువంటి మజ్జాముఖము వెన్నుపాముగా వెళ్తుంది. సో వెన్నుపాము యొక్క పొడవు దాదాపుగా 45 నుంచి 50 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. 45 నుంచి 50 సెంటీమీటర్ల వరకు ఉంటుంది వెన్నుపాము. ఈ వెన్నుపాము ముఖ్యంగా ప్రతీకార చర్యలను నియంత్రిస్తుంది. సో ఇదే విధంగా మనకు మెదడులో చెప్పినట్టుగా ఈ వెన్నుపాము చుట్టూ కూడా మనకు మెనింజస్ లేదా పొరలు ఉంటాయి. వరాసిక, లౌతికళ, మధ్వి అని. సో ఈ పొరల మధ్య కూడా మస్తిష్క మేరు ద్రవం ఉంటుంది. అదేవిధంగా మనము ఈ వెన్నుపాము యొక్క అడ్డుగత చూస్తే వెన్నుపాములో మధ్య భాగంలో, లోపలి భాగంలో బూడిద వర్ణ పదార్థం ఉంటుంది. వెలుపలి భాగంలో తెలుపు వర్ణ పదార్థం ఉంటుంది. ఈ బూడిద వర్ణ పదార్థము హెచ్ ఆకారంలో ఉంటుంది లేదా సీతాకోక చిలుక యొక్క ఆకారంలో ఉంటుంది. సో వెన్నుపాము అనేది ప్రతీకార చర్యలు లేదా రిఫ్లెక్స్ యాక్షన్స్ను నియంత్రిస్తుంది. ఇక ఈ
కేంద్రీయ నాడీ వ్యవస్థ నుంచి ఏర్పడినటువంటి నాడులన్నీ కలిసి పరిధీయ నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. పరిధీయ నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఈ పరిధీయ నాడీ వ్యవస్థలో ఒక కపాల నాడులు ఉన్నాయి. కపాల నాడులు, వీటిని క్రేనియల్ నర్వ్స్ అని అంటారు. సో మెదడు నుంచి ఏర్పడినటువంటి నాడులను కపాల నాడులు అంటారు. మానవుల్లో 12 జతల కపాల నాడులు ఉంటాయి. ఈ 12 జతలు అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, వెన్నుపాము నుంచి ఏర్పడినటువంటి నాడులను వెన్నునాడులు అని అంటారు. వెన్నునాడులు. సో వెన్నునాడులు 31 జతలు ఉంటాయి. ఈ కపాల నాడులు మరియు వెన్నునాడులు కలిసి పరిధీయ నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇక మనకు నాడుల్లో తీసుకుంటే నాడులను 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి జ్ఞాననాడులు, చాలకనాడులు మరియు మిశ్రమ నాడులు. సో జ్ఞాననాడులు జ్ఞానేంద్రియాల నుంచి ప్రచోదనాలను మెదడు లేదా వెన్నుపాముకు చేర్పిస్తాయి. వీటిని సెన్సరీ నర్వ్స్ అని అంటారు. ఇక చాలకనాడులు మెదడు వెన్నుపాము నుంచి సమాచారాన్ని జ్ఞానేంద్రియాలకు చేర్పించేటువంటి నాడులని జ్ఞానేంద్రియ కండరాలకు చేర్పించేటువంటి నాడులను చాలక నాడులు అని అంటారు. వీటిని మోటార్ నర్వ్స్ అని అంటారు. ఇక మిశ్రమ నాడులు జ్ఞాననాడులుగా మరియు చాలక నాడులుగా పనిచేసేటువంటి నాడులను మిశ్రమ నాడులు అంటారు. మిక్స్డ్ నర్వ్స్ అని అంటాం. ఇక స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఉంది. స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. వీటిలో నాడీ సంధులు అనేటివి ఉంటాయి. అనేక నాడులు కలిసి నాడీ సంధులను గ్యాంగ్లియాన్స్ని ఏర్పరుస్తాయి. ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది కేంద్రీయ నాడీ వ్యవస్థ మరియు పరిధీయ నాడీ వ్యవస్థ నుంచి ఏర్పడినటువంటి కొన్ని నాడులు కలిసి స్వయం చోదిత నాడీ వ్యవస్థగా పనిచేస్తాయి. స్వతంత్రంగా ప్రతీకార చర్యలను నియంత్రించడం, అసంకల్పిత ప్రతీకార చర్యలను, ముఖ్యంగా ఈ అసంకల్పిత ప్రతీకార చర్యలను మనల్ని అపాయాల నుంచి కాపాడతాయి. ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది తిరిగి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ, సహసహానుభూత నాడీ వ్యవస్థ లేదా సహానుభూత పర నాడీ వ్యవస్థ అంటే సింపాథటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేసుకుంటాయి. సహానుభూత నాడీ వ్యవస్థ ఉద్దీపనాలను పెంచితే సహసహానుభూత నాడీ వ్యవస్థ ఉద్దీపనాలను తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హృదయ స్పందన, సహానుభూత నాడీ వ్యవస్థ హృదయ స్పందన పెంచితే సహసహానుభూత నాడీ వ్యవస్థ అనేది హృదయ స్పందన తగ్గిస్తుంది. ఆ విధంగా ఒకదానికొకటి పరస్పర వ్యతిరేకంగా పనిచేసుకుంటూ జీవక్రియలను నియంత్రించడం జరుగుతుంది. సో ఇది నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణము, అందులో ఉన్నటువంటి రకాలు. ఇక మనకు వివిధ రకాలైనటువంటి నాడీ సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి. ఈ నాడీ సంబంధించినటువంటి వ్యాధులైనటువంటి తలనొప్పి, మైగ్రేను, మూర్ఛ వ్యాధి, ఆల్జిమస్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు వాపు వ్యాధి, ఇలాంటి వివిధ రకాలైనటువంటి నాడీ సంబంధించినటువంటి వ్యాధులను నిర్ధారణ చేయడానికి కోసము మనం వివిధ రకాల పరికరాలను ఉపయోగించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సిటీ, ఎంఆర్ఐ, ఎంఈజీ, ఈఈజీ అని అంటాం. సిటీ అంటే కంప్యూటెడ్ టోమోగ్రఫీ, ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, ఎంఈజీ మ్యాగ్నెటో ఎన్సెఫలోగ్రామ్, ఈజీ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్. సో ఈ రకాలైనటువంటి సున్నితమైనటువంటి పరికరాలను ఉపయోగించి వివిధ రకాలైనటువంటి నాడీ సంబంధిత వ్యాధులను నిర్ధారణ చేయవచ్చు. ఇక నార్కో పరీక్షలు అనేవి ఉన్నాయి. సో అంటే మెదడులో ఉన్నటువంటి సమాచారాన్ని బయటకు రప్పించడానికి చేసేటువంటి పరీక్ష నార్కో పరీక్ష అంటారు. నార్కో అనాలిసిస్, నార్కో టెస్ట్ అని అంటారు. ఈ నార్కో పరీక్షల్లో భాగంగా మనము ఒక రకాలైనటువంటి రసాయనాన్ని, దాన్ని ట్రూత్ సీరం అని అంటారు. సో అందులో భాగంగా మనకు సోడియం అమైటాల్,
సోడియం అమైటాల్, సోడియం పెంటాథాల్ మరియు సోడియం థయోపెంటాల్, సోడియం థయోపెంటాల్ అనేటువంటి రసాయనాలను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.